హలో స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో నేను జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆల్ ద ఫైలమ్స్ గురించి డిస్కస్ చేశాను, అన్ని ఫైలమ్స్ గురించి డిస్కస్ చేశాను. నౌ విల్ సీ అబౌట్ ద క్లాసెస్. సో ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ డైరెక్ట్గా చదవండి. రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ యాంథోజోవన్స్ ఆర్ మెన్షన్ ద జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాంథోజోవన్స్. సో యాంథోజోవన్స్ యొక్క లక్షణాల గురించి చెప్పమని చెప్పారు. సో యాంథోజోవన్స్ అంటే ఏం లేదు, నిడేరియా. సో సెకండ్ ఫైలం గురించి డిస్కస్ చేశాను కదా, నిడేరియా. సో నిడేరియా ఫైలంకి సంబంధించినటువంటి జీవులు అనమాట యాంథోజోవాస్ అన్నీ కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ వీటిని యాక్టినోజోవా అని కూడా అంటారు. వీటిని ఏమంటారు, ఇంకో పేరేంటి, యాక్టినోజోవా. అండ్ దే ఆర్ కామన్లీ కాల్డ్ as సీ అనిమోన్స్. మీరు ఎప్పుడైనా యానిమల్ ప్లానెట్ చూడండి, సీ యానిమోన్స్ సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి. సో సిలిండ్రికల్ షేప్లో ఉన్నటువంటి యానిమల్స్ని సీ యానిమోన్స్ అంటారు. అండ్ ఇవన్నీ కూడా నిడేరియా ఫైలంకి సంబంధించినటువంటివి. సో వీటిని యాక్టినోజోవా అని కూడా అంటారు, ఆర్ యాంథోజోవన్స్ అని కూడా అంటారు. సో యాంథోజోవన్స్ అంటే క్లాసెస్ అనమాట, ఇవన్నీ కూడా డిఫరెంట్ క్లాసెస్. నెక్స్ట్, అండ్ ఇవన్నీ కూడా పాలిపాయిడ్ ఫామ్స్లో ఉంటాయన్నమాట. దే అక్కర్ ఓన్లీ ఇన్ ద పాలిపాయిడ్ ఫామ్. నేను చెప్పాను కదా, నిడేరియన్స్ చెప్పినప్పుడు మెడిసాయిడ్ పాలిపాయిడ్ ఫామ్స్ ఉంటాయని. సో ఈ యాంథోజోవన్స్ అన్నీ కూడా పాలిపాయిడ్ ఫామ్లో, సిలిండ్రికల్ ఫామ్లో ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ సెడెంటరీ, అంటే ఏదైనా ఒక సబ్స్ట్రాటమ్ పైన అలా వాలిపోయి ఉంటాయన్నమాట, వెయిట్ పైన. అండ్ నెక్స్ట్ సిలింట్రాన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ, అంటే బాడీ క్యావిటీ. సిలింట్రాన్ అంటే ఏంటి, బాడీ క్యావిటీ హాస్ బిన్ డివైడెడ్ ఇంటూ మీసెంట్రీస్. సో కంపార్ట్మెంట్స్ కింద డివైడ్ అవుతాయి. అవన్నీ కూడా వెర్టికల్ సెప్టా ద్వారా డివైడ్ అవుతాయి అనమాట, సపరేట్ అయ్యి ఉంటాయి. సో సిలింట్రాన్ అంటే బాడీ క్యావిటీ ఈజ్ డివైడెడ్ ఇంటూ మీసెంట్రీస్, అంటే సెగ్మెంట్స్ లాగా డివైడ్ అవుతాయి, వాటిని కంపార్ట్మెంట్స్ అంటారు. సో బై వెర్టికల్ సెప్టా. సో సెప్టాస్తో డివైడ్ అవుతాయి అనమాట అవన్నీ కూడా. నెక్స్ట్, సో సీలోమ్ అనేది మిసోగ్లియాతో ఫిల్ అయి ఉంటుంది. మిసోగ్లియా అంటే టిష్యూ అనమాట, కన్సిస్ట్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. సో ఈ సిలింట్రాన్ ఉంది కదా బాడీ క్యావిటీ, అదంతా కూడా మిసోగ్లియాతో ఫిలప్ అయ్యి ఉంటుంది అనమాట, అందుకే ఇవి. నెక్స్ట్, ఇందులో నిడోసైట్స్ ఉంటాయి. నిడేరియన్స్లో నిడోసైట్స్ ఉంటాయని చెప్పాను కదా, అవి ఆర్ ఫౌండ్ ఇన్ బోత్ ఎక్టోడమ్ అండ్ ఎండోడమ్. ఓకే, ఎండోడమ్లో ఉంటాయి. సో జర్మ్ లేయర్స్ ఉంటాయి కదా, డిప్లోప్లాస్టిక్ ఆర్గానిజమ్స్ కదా, ఎక్టోడమ్లో ఉంటాయి, ఎండోడమ్లో కూడా ఉంటాయి అనమాట. ఓకే, నిడోసైట్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్, జర్మ్ సెల్స్ అని ఉంటాయి, డిరైవ్డ్ ఫ్రమ్ ఎండోడమ్. ఓకే, సో ఈ ఎండోడమ్ నుంచి జర్మ్ సెల్స్ అనేవి డివైడ్ అవుతాయి. అండ్ ఎగ్జాంపుల్ అడామ్సియా అంటే సీ అనిమోన్, కొరెలియం రూబ్రమ్, అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రెడ్ స్టోన్ కోరల్. ఓకే, సో అందుకే మనకి ఎప్పుడైనా సముద్రాల్లో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా సముద్రం ఒక్కోసారి రెడ్గా గ్రీన్గా అలా కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ని బట్టి అనమాట. అండ్ గార్గోనియా ఈజ్ నథింగ్ బట్ సీ ఫ్యాన్. ఓకే, ఇవన్నీ కూడా సముద్రాలలో కనిపిస్తాయి మనకి జనరల్గా. పెనాటులా, సో పెనాటులా అంటే సీ పెన్. సో సముద్రంలో పెన్ ఆకారంలో కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని సీ పెన్ అంటారు. ఓకే, సో దీస్ ఆర్ ద organisms which are belonging to the class Anthozoa in the phylum Nidaria. Fine. So this is one of the important short 4 marks question. Next, second one is, what is the class to which the flukes belong? Flukes ఏ క్లాస్కి బిలాంగ్ అవుతాయి అంటే ఏ క్లాస్లో ఫ్లూక్స్ ఇంక్లూడ్ అయ్యాయి అని చెప్తున్నారు. అండ్ రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ద చీఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దట్ గ్రూప్ అని చెప్పి అన్నారు. సో ఫైలం ప్లాటీహెల్మింథిక్స్కి సంబంధించినటువంటి ట్రెమటోడా అనేటువంటి క్లాస్లో ఈ ఫ్లూక్స్ని పెట్టడం జరిగిందనమాట. సో ఈ ఫ్లూక్స్ అనేవి ప్లాటీహెల్మింథిక్స్ ఫైలంకి సంబంధించినటువంటివి అండ్ ట్రెమటోడా అనేటువంటి క్లాస్లో పెట్టారనమాట. అండ్ ఇవన్నీ పారాసైటిక్ అనమాట. సో పారాసైటిక్ అంటే ఏంటి, వేరే ఆర్గానిజమ్స్ పైన ఆధారపడి ఉంటాయి. సో అలా వేరే ఆర్గానిజమ్స్ పైన ఆధారపడి ఉండేటువంటి ఆర్గానిజమ్స్ని పారాసైటిక్ ఇన్ నేచర్ అంటారు. ఓకే, వాటికి హాని కలిగిస్తాయి అండ్ అవి బెనిఫిట్ని పొందుతాయి అన్నమాట. బాడీ సరౌండెడ్ బై టెగ్యుమెన్ అండ్ బియర్స్ టు సక్కస్ ఓరల్లీ అండ్ ఎస్టాబులమ్ ఆన్ ద వెంట్రల్ సైడ్. సో బాడీ అంతా కూడా టెగ్యుమెంట్తో సరౌండ్ అయి ఉంటుంది. టెగ్యుమెంట్ అనేది సన్నటి పలుచని లేయర్ అనమాట. సో బాడీ అంతా కూడా ఒక లేయర్తో సరౌండ్ అవుతుంది. అండ్ బియర్స్ టు సక్కర్స్, 2 చూచకాలు ఉంటాయి. సో సక్కర్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఒకవేళ మానవుడిలో ఇంటెస్టైన్లో వెళ్ళి ఇది నివసిస్తుంది అనుకోండి, అక్కడ మన మానవుడిలోని జీర్ణాశయంలో కానీ ఎక్కడైనా సరే ప్రేగుల్లో కానీ వాటికి అతుక్కొని ఉండడానికి ఈ సక్కర్స్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకే, సో నోటి భాగాల్లాగా పనిచేస్తాయి, అతుక్కోవడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో అలా మనం ఎన్ని వాటర్ అయినా ఏది తిన్నా కూడా మన ఫుడ్ అంటే డైజెస్టివ్ జ్యూసెస్తో వాటితో కూడా అది జారి వెళ్ళకుండా ఉంటుంది. ఓకే, అండ్ ఎస్టాబులమ్ ఆన్ ద వెంట్రల్ సైడ్. సో ఎస్టాబులమ్ కలిగి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది అంటే క్యారెక్టరిస్టిక్స్ అనమాట. మౌత్ ఈజ్ ప్రజెంట్ యాంటీరియర్ అండ్ ఇంటెస్టైన్ ఈజ్ బైఫర్కేటెడ్. సో మౌత్ అనేది యాంటీరియర్ అంటే ముందు వైపు
ఉంటుంది. అండ్ ఇంటెస్టైన్ అనేది రెండుగా చీలుకొని ఉంటుంది అనమాట, బైఫర్కేటెడ్, రెండుగా చీలుకొని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈజ్ దే ఆర్ బైసెక్షువల్ ఆర్ మొనిషియస్. సో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా అంటే సెక్సెస్ అనేవి సపరేట్ కాదు, ఒకే ఆర్గానిజమ్స్లో బోత్ మేల్ ఆర్గన్స్ అండ్ ఫీమేల్ ఆర్గన్స్ అనేవి ఉంటాయి అనమాట. రిప్రొడక్టివ్ ఆర్గన్స్, మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఒకటే ఆర్గానిజంలో ఉంటాయి. ఇట్ పొజెస్ కాంప్లెక్స్ లైఫ్ హిస్టరీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ సచ్ యాజ్ మిరాసిడియం, స్పోరోసిస్ట్, రేడియా అండ్ సిర్కారియా ఎక్సెట్రా. ఎగ్జాంపుల్ ఫేసియోలా అంటే లివర్ ఫ్లూక్ అండ్ సో హియర్ ద లివర్ ఫ్లూక్ అంటే లివర్ని అటాక్ చేస్తుంది ఫేసియోలా. సో సైసిస్టోసోమా బ్లడ్ ఫ్లూక్, ఓకే, బ్లడ్లో ఇది ఉంటుందన్నమాట. అంటే సో మన బ్లడ్లో ఉంటూ మనకి హానిని కలిగిస్తూ మన బ్లడ్ సెల్స్ని అన్ని తినేసి అలా ఉంటుంది. నెక్స్ట్ లివర్ ఫ్లూక్ అంటే లివర్ని అటాక్ చేస్తుంది. ఓకే, సో ఇలా ఇవి పారాసైటిక్ ఆర్గానిజమ్స్ అండ్ డిఫరెంట్ స్టేజెస్, లైఫ్ సైకిల్ అనేది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఓకే, డిఫరెంట్ లార్వల్ స్టేజెస్ ఉంటాయి అన్నమాట. సో వాటిని మిరాసిడియం, స్పోరోసిస్ట్, రేడియా అండ్ సర్కారియా అంటారు. ఓకే, సో ఈ ఆన్సర్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు చదివేస్తే బెటర్. ఏం లేదు, జనరల్ క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. సో డైలీ 2 చెప్తాను నేను. ఓకే, యాంథోజోవన్స్ ఒకటి, లివర్ ఫ్లూక్స్, ఇవి ఖచ్చితంగా ఇందులోంచి మీకు 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. యానిమల్ డైవర్సిటీ 1 and 2 చాలా ఇంపార్టెంట్, మీకు ఇక్కడ నుంచి 4 మార్క్స్ పక్కా వస్తాయి. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ చాప్టర్స్. ఓకే, 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఒక చాప్టర్ నుంచి వస్తుంది. ఓకే, యాంథోజోవన్స్ అండ్ ఫ్లూక్స్ గురించి చెప్పాను నేను ఇప్పుడు. సో వన్స్ అగైన్ ఐ రిపీట్. యాంథోజోవన్స్ వచ్చేసి నిడేరియా ఫైలంలో ఇంక్లూడ్ అయ్యాయి. ఓకే, అండ్ దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ as actinozoa and they are so commonly called as sea anemone and these are polypoid forms and sedentary forms. sedentary అంటే ఏంటి, కిందికి వెళ్ళిపోయి ఉంటాయి అన్నమాట, సముద్రంలో కింద ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సెలెంట్రాన్ ఇస్ డివైడ్ టు మీసెంట్రీస్, కంపార్ట్మెంట్స్ కింద డివైడ్ అవుతాయి. అలా ఎలా డివైడ్ అవుతున్నాయి, వర్టికల్ సెప్టార్ ద్వారా డివైడ్ అవుతున్నాయి అనమాట. ఓకే, అండ్ బాడీ క్యావిటీస్ ఫిల్డ్ బై మీసోగ్లియా, క్యారెక్టరిస్టిక్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ. ఓకే, అండ్ here merocytes are present in both ecto and endoderm. Okay, so germ cells are derived from endoderm. And examples చూస్తే అడామ్సియా, sea anemone, ఏవైనా 2 ఎగ్జాంపుల్స్ చేయండి. గార్గోనియా, sea fan or పెనాటులా, sea pen. ఓకే, సో ఏవైనా 2 ఎగ్జాంపుల్స్ ఇస్తే ఎనఫ్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద క్లాస్ టు విచ్ ఫ్లూక్స్ బిలాంగ్. సో ఫ్లూక్స్ అనేవి ట్రిమటోడా అనే క్లాస్కి సంబంధించినటువంటి జీవులు. ఇవన్నీ కూడా ఫైలం ప్లాటీహెల్మింథస్లో ఉంటాయి, అంటే ఫ్లాట్ ఫామ్స్ ఉంటాయి కదా అవి. సో ఇవన్నీ కూడా పారాసైటిక్ ఇన్ నేచర్, అంటే మానవుడిలో కానీ ఇంకేవైనా పిగ్స్లో, వేరే ఆర్గానిజమ్స్లో, హోస్ట్లో ఇవి నివసిస్తూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ ఇంటెస్టైన్లో కావచ్చు, లివర్లో కావచ్చు, బ్లడ్లో కానీ ఇవి నివసిస్తుంటాయి. అలా వేరే జీవిపైన ఆధారపడి జీవించేటువంటి జీవులని పారాసైటిక్ ఆర్ పారాసైట్స్ అంటారు. పారాసైటిక్ ఇన్ నేచర్ ఆర్ పారాసైట్స్ అంటారు. ఓకే, అండ్ దిస్ బాడీ ఈజ్ సరౌండెడ్ బై టెగ్యుమెంట్. టెగ్యుమెంట్ ఏంటి, ఒక లేయర్. ఓకే, లేయర్తో సరౌండ్ అయ్యి ఉంటాయి. అండ్ దిస్ బేస్ 2 సక్కర్స్, 2 చూచకాలు ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ అసిటాబులం ఆన్ వెంట్రల్ సైడ్, అసిటాబులం కూడా ఉంటుంది. ఓకే, అండ్ మౌత్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద యాంటీరియర్ అండ్ ఇంటెస్టైన్ ఈస్ బైఫర్కేటెడ్, రెండుగా చీలుకొని ఉంటుంది అనమాట. మౌత్ అనేది యాంటీరియర్లో, పురుగు భాగంలో ఉంటుంది, శరీరానికి పురుగు భాగంలో ఉంటుంది. నెక్స్ట్ ఇవి బైసెక్షువల్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, ఒకటే జీవిలో బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఒకటే జీవిలో ఉంటే వాటిని బైసెక్షువల్ ఆర్గానిజమ్స్ అంటారు. నెక్స్ట్ కాంప్లెక్స్ లైఫ్ సైకిల్ ఆర్ లైఫ్ హిస్టరీ, అంటే జీవిత చరిత్ర ఉంటుంది కదా, అందులో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఓకే, అది చాలా కాంప్లెక్స్ లైఫ్ సైకిల్ని కలిగి ఉంటాయి అన్నమాట ఈ ఆర్గానిజమ్స్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫేసియోలా అండ్ సిస్టోసోమా. ఓకే, సో బ్లడ్ ఫ్లూక్ ఆర్ లివర్ ఫ్లూక్. ఫైన్, సో ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, యూ కెన్ రైట్ ద ఆన్సర్. నెక్స్ట్ కమ్స్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ పాలికేట్స్ ఎగ్జిబిటెడ్ బై పాలికేట్స్. సో పాలికేట్స్ అనేటువంటి ఈ ఆర్గానిజమ్స్ అనిలిడా ఫైలంకి సంబంధించినటువంటి జీవులు. ఓకే, అనిలిడాకి సంబంధించినటువంటి జీవులు, వీటిని కామన్గా బ్రిస్టల్ వామ్స్ అంటారు. సో అనిలిడాకి సంబంధించినటువంటి ఈ జీవులని ఏమంటారు, బ్రిస్టల్ వామ్స్ అంటారు. ఇవన్నీ కూడా మెరైన్ ఫార్మ్స్, సముద్ర జీవులు. అండ్ ఫ్రీ మూవింగ్, కొన్నేమో ఫ్రీ మూవింగ్ అండ్ అదర్స్ ఆర్ బర్రో ఆర్ ట్యూబికోలస్. అంటే ఏంటి అంటే రంధ్రాలు చేసి అంటే నేలలో రంధ్రాలు చేసుకొని ఉంటాయి, లేదా
కోలస్ అంటే ట్యూబ్స్ని ఏర్పరచుకుంటాయి, లోపల భూమి లోపల ట్యూబ్స్ లాగా ఏర్పరచుకుంటాయి. అండ్ ఫ్రీ మూవింగ్, ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, అంటే ఎక్కడైనా కనిపిస్తూ ఉంటాయి. కొన్నేమో ఎక్కువ శాతం మరైన్ ఫార్మ్స్ అంటే సముద్ర జీవులు. ఓకే, అండ్ దే హ్యావ్ డిస్టింక్ట్ హెడ్ విత్ సెన్స్ ఆర్గన్స్. ఓకే, సో చూడండి ఇక్కడ హెడ్ ఉంది. ఓకే, అండ్ డిస్టింక్ట్ సెన్సరీ ఆర్గన్స్ ఆర్ ప్రెజెంట్ లైక్ టెంటకల్స్, పాల్ప్స్, ఐస్ ఎక్సెట్రా. అండ్ క్లైటెలం ఈజ్ యాబ్సెంట్. వానపాములో మన క్లైటెలం ఉంటుంది ఇక్కడ. ఎప్పుడైనా చూసారా మీరు వానపాముని? ఒక ఏరియాలో థిక్గా ఉంటుంది. సో అలా ఇక్కడ ఉండదు, యాబ్సెంట్ అనమాట. అండ్ పారాపోడియా బియర్స్ మెనీ సీటే విచ్ హెల్ప్స్ ఇన్ రెస్పిరేషన్ అండ్ లోకమోషన్. సో ఇలా ఉన్నాయి కదా, వీటిని పారాపోడియా అంటారు. ఈ లోపల ఉన్నటువంటి వాటిని సీటే అంటారు, విచ్ హెల్ప్స్ ఇన్ లోకమోషన్ అండ్ రెస్పిరేషన్. ఓకే, రెస్పిరేషన్కి లోకమోషన్కి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకే, దీస్ ఆర్ డైషియస్ అంటే సెక్స్ ఆర్ సపరేట్. మేల్ ఆర్గనిజం సపరేట్గా ఉంటాయి, ఫీమేల్ ఆర్గనిజం సపరేట్గా ఉంటుంది. సో అలా ఉంటే సెక్స్ ఆర్ సపరేట్ అంటారు, లేదా డైషియస్ కండిషన్ అంటారు. ఆర్ యూనిసెక్షువల్. బైసెక్షువల్ అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పినట్టు ఒకటే ఆర్గనిజంలో మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ ఉంటే వాటిని బైసెక్షువల్. ఆర్ మోనిషియస్. డైషియస్ అంటే ఏంటి? సపరేట్గా ఉంటాయి. మేల్ ఆర్గనిజం సపరేట్గా, ఫీమేల్ ఆర్గనిజం సపరేట్గా ఉంటుంది, దాన్ని డైషియస్ అంటాం. ఓకే, అండ్ గోనాడ్స్ ఆర్ యాబ్సెంట్. గోనోడాక్స్ ఆర్ యాబ్సెంట్ అండ్ గ్యామెట్స్ ఫాల్ ఇంటు ద సీలం. ఇక్కడ మన హ్యూమన్లో చూసుకున్నట్లయితే టెస్టిస్ ఉంటాయి కదా, టెస్టిస్ నుంచి మనకి ఎపిడైడైమిస్ అలా వాటి అంటే డక్స్ అనేవి ఉన్నాయి, వాటి ద్వారా స్పర్మ్స్ అనేవి బయటకు రిలీజ్ అవుతున్నాయి. బట్ ఇక్కడ గోనోడక్స్ అనేవి ఉండవు, అంటే శుక్రనాళికలు కానీ ఇవన్నీ ఉండవు అనమాట. ఓకే, నెక్స్ట్ గ్యామెట్స్ అనేవి డైరెక్ట్గా ఏవైతే గ్యామెట్స్ రిలీజ్ అయ్యాయో ఆ గ్యామెట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా సీలంలోకి, బాడీ క్యావిటీలోకి విడుదల అవుతాయి. ఆర్ పాస్డ్ అవుట్ త్రూ ద నెఫ్రిడియోఫోర్. ఇవన్నీ కూడా బయటికి ఎలా విడుదలవుతాయి? నెఫ్రిడియోఫోర్ ద్వారా రిలీజ్ అవుతాయి అనమాట. ఫర్టిలైజేషన్ అనేది శరీరానికి బయట జరుగుతుంది కాబట్టి దాన్ని ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అంటారు. అండ్ లార్వల్ ఫామ్ చూసుకున్నట్లయితే వీటిని ట్రోకోఫోర్ లార్వా అనేది ఉంటుంది డెవలప్మెంట్లో. ఓకే, అండ్ ఎగ్జాంపుల్ నీరీస్, ఎప్రోడైట్, ఎరినికోలా. ఓకే, సో నీరీస్ని శాండ్ వామ్ ఆర్ ర్యాగ్ వామ్ ఆర్ కామ్ వామ్ అంటారు. సో మనం మామూలుగా చూస్తూ ఉంటాం ఇవి ఎక్కువ శాతం. ఓకే, సో మన రాళ్ళ కింద అలా వాటి కింద కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఎప్రోడైట్ వచ్చి సీ మౌస్, సముద్రంలో ఉంటాయి. అండ్ ఎరినికోలా లంగ్ వామ్. ఓకే, సో ఇలా డిఫరెంట్ వామ్స్ ఉండడం జరిగింది. ఓకే, వన్స్ అగైన్ పాలికీడ్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ అనిలీడా, ఫైలం అనిలీడా. వీటిని బ్రిస్టల్ వామ్స్ అని కూడా అంటారు. ఇవి ఎక్కువ శాతం మెరైన్ ఫార్మ్స్ అంటే సముద్ర జీవులు. కొన్ని ఫ్రీగా మూవ్ అవుతాయి, కొన్ని నేలపైన కూడా ఉంటాయి. నేలపైన ఎలా ఉంటాయి? బరోస్ అంటే రంధ్రాలను చేసుకొని ఉంటాయి అండ్ ట్యూబ్స్ లాగా ఏర్పరచుకుంటాయి భూమి లోపల. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కూడా హెడ్ని కలిగి ఉంటాయి, హెడ్లో సెన్స్ ఆర్గన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ బాడీ పైన పారాపోడియా ఉంటాయి. ఆ పారాపోడియాలో సీటీ అనేటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇవి రెస్పిరేషన్కి అండ్ లోకమోషన్కి హెల్ప్ అవుతాయి. ఓకే, శ్వాసక్రియకు అలాగే చలనానికి ఉపయోగపడతాయి. అండ్ క్లైటెలం అనేది ఉండదు. సో ఇలా డార్క్ రీజన్ అని ఉంటుంది, ఆ క్లైటెలం అనేది ఉండదు, యాబ్సెంట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ గోనోడక్స్ అనేవి యాబ్సెంట్. ఓకే, డైరెక్ట్గా శుక్రకణాలు కానీ అంటే మేల్ ఆర్ ఫీమేల్ గ్యామెట్స్ ఉంటాయి కదా, ఆ సంయుక్త బీజాలు డైరెక్ట్గా శరీర కుహరంలోనికి విడుదలవుతాయి. ఓకే, సో దే ఫాల్ ఇన్ టు ద సీలోమ్ అండ్ పాస్ అవుట్ త్రూ ద నెఫ్రిడియోఫోర్. బయటికి నెఫ్రిడియోఫోర్ ద్వారా బయటికి విడుదలవుతాయి. సో శరీరం బయటికి విడుదలైన తర్వాత శరీరం బయట ఫలదీకరణ, ఫర్టిలైజేషన్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అంటారు. శరీర బాహ్యంగా ఫలదీకరణ జరుగుతుంది. ఓకే, అండ్ లార్వల్ ఫార్మ్స్ వచ్చేసి ట్రోకోఫోర్ లార్వా అంటే ఇండైరెక్ట్ డెవలప్మెంట్ని చూపిస్తాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఎగ్జాంపుల్ నీరీస్, ఎప్రోడైట్, ఎరినికోలా. ఓకే, సో దిస్ 3 లాంగ్ 4 మార్క్స్లో ఇవి చదవండి. ఓకే, సో ప్లీజ్ ఎప్పటికప్పుడు చదువుకోవడానికి ట్రై చేయండి, ఎగ్జామ్స్ టైంలో మీకు టెన్షన్ ఉండదు. ఓకే, సో ప్లీజ్ గో త్రూ దిస్ 3 questions, shorts, 4 marks questions. Okay, thank you.